2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి, ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేయటం అనే దాని మీద. నాకు తెలిసి గతంలో చాలామంది మహిళలు అంటే ప్రాస్టిట్యూషన్కి అంటే దాన్ని లీగలైజ్ చేస్తే బాగుండు అనుకునేటువంటి వాళ్ళకి నిజంగా ఒక ఊరట లాంటి విషయం అనే చెప్పాలి. ఇప్పుడున్న దానికైతే దాని మీద రకరకాల కామెంట్స్ అయితే చూస్తూ ఉన్నాం మనం. సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. బట్ సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే ఇచ్చిందో దాని మీద డిస్కషన్స్ అనేవి కొంత అంటే మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే మిగతా టాపిక్స్ దీని మీద కొన్ని విషయాల్లో రకరకాలుగా ఉంది. సో మీ ఒపీనియన్ కానీ లేదంటే సొసైటీ పరంగా మనం మాట్లాడుకోవాలి అని అంటే ఎలా ఉందని అనుకోవాలి? నేను 100% స్వాగతిస్తాను నాగరాజ్ గారు. ఎందుకు అనంటే చాలామంది అనుకోవచ్చు ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అని. బట్ నేను వాళ్ళ మీద నేను చేసినంత ఎపిసోడ్స్ నేను చేసినంత పరిశోధన ఎవరు చేయలేదు వాళ్ళ జీవితాల మీద. అంత భయంకరమైనటువంటివి ఉంటవి. ఎందుకనంటే ఒక సెక్యూరిటీ ఉండదండి. మనము వ్యభిచారం అనేటటువంటి దాన్ని అసహించుకుంటున్నాం, కానీ కరెక్ట్గా మనం మాట్లాడాలి అనుకుంటే ఈ వ్యభిచారం అనేది లేకపోతే ఇవాళ నేరాలు ఘోరాలు భయంకరంగా జరిగేటండి. ఎలా అని అంటారేమో, ఇప్పుడు ఏవైతే మనము బయట ఆ స్త్రీల మీద జరిగేటటువంటి అత్యాచారాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి నాగరాజు గారు? దేనివల్ల జరుగుతున్నాయి? ఎలాంటి వ్యక్తుల వల్ల జరుగుతున్నాయి? అలాంటి వ్యక్తులందరూ కూడా చాలా వరకు కూడా ఈ వ్యభిచారం అనేటటువంటి ఇది ఉండడం వల్ల అవి అటు టర్న్ అవుతున్నాయి. ఓకే, అదే కనుక లేకపోతే సాయంత్రం అయిందనగానే మందుగొట్టిన వాడు ప్రతి ఒక్కడికి కావాలి అనుకుందామండి. ఓకే, ఆ కోరిక ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఇంట్లో ఆడది లేదు, లేకపోతే పెళ్లి కాలేదు, లేకపోతే ఇంకోటి సవాలక్ష కారణాలు ఉంటాయి. నెగిటివ్ అంతా కూడా ఎవరి మీద ఎటువైపు పడిపోతుందంటే సమాజం మీద పడిపోతుంది, కుటుంబాల మీద పడిపోతుంది. చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఆడవాళ్ళు, తెలుసా అండి? బట్ ఒక విధంగా ఈ వ్యభిచారం అనేది ఉండడం వల్ల, ఇంకా చెప్పాలంటే సినిమాలు ఒకటి ఎంటర్టైన్మెంట్, సినిమాలు ఒకటి వ్యభిచారము, ఇవి రెండు కూడా చాలా వరకు కూడా మైండ్ డైవర్ట్ చేస్తున్నాయి, కొంతలో కొంత కంట్రోల్ చేస్తున్నాయి అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా నాతో డిబేట్కి వస్తే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు కంట్రోల్ అవుతున్నాయి అని అంటే వీళ్ళందరూ కూడా అటువైపు డైవర్ట్ అవుతున్నారు, డబ్బులు ఇచ్చేసేసి పొందుతున్నారు, లేకపోతే ఇష్టమైన వాళ్ళతోటి గడిపేసి వస్తున్నారు. ఇది లీగలైజేషన్ దానికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అని అంటే, వీళ్ళ మీద వివిధ నానా రకాల వేధింపులు ఉంటాయి నాగరాజ్ గారు. పోలీసులు వస్తారు, ఇది నేరం అంటారు. వాళ్ళు జీవన వృత్తి కోసము వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తి, ఎవ్వడూ కూడా కావాలని ఇలాంటి దాష్టికమైనటువంటి జీవితాలని, సమాజానికి వెలివేయబడినటువంటి జీవితాలను ఎవరు కావాలని ఎంచుకోరు నాగరాజు గారు. దానిలోకి నెట్టబడతారు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు అనుకోండి, వాళ్ళు జీవించలేనటువంటి కాన్బట్ పొజిషన్స్లో లేదా వేరే వాళ్ళ దౌర్జన్యాల మూలంగానో వాళ్ళు బలవంతంగా దాంట్లోకి ఆ వృత్తిని ఎంచుకోవటం అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తుల మీద ఎంతమంది దౌర్జన్యాలు ఉంటాయో తెలుసా అండి? చెప్పాలంటే చట్టం ఒక పక్క వేధింపులు. ఎందుకు అనంటే ఇది లీగలైజ్ కాదు కాబట్టి, మీరు చేస్తున్నది నేరం. ఇక్కడ విషయం ఏంటంటే, మన న్యాయస్థానం ఇవాళ నేను వ్యభిచారమో చట్టపరమో నేరం కాదు అనేది తీర్పు ఇచ్చి నేను ఎందుకు స్వాగతిస్తున్నానంటే, ఇక్కడ అంతకు ముందున్న ఒక లొసుగు చెప్పమంటారా? వ్యభిచారము చేసేటటువంటి ఆమె నేరస్తురాలు, ఆమె కోసం వచ్చినటువంటి వాడి మీద కేసులు ఏమి ఉండవు సార్. వాడు లేకపోతే ఈమె ఎక్కడుంది సార్? పెద్ద పాయింట్ కదా అది. ఎక్కడుంది సార్ చెప్పండి? ఎంతమంది బడా బాబులందరూ కూడా ఎంతమంది పెద్ద మనుషుల్లాగా చలామణి అయిపోయి కోర్టులకు వెళ్లకుండా వెళ్తే, ఒక ఆడది బిడ్డల్ని పోషించుకుంటానికి, తన కడుపు తాను నింపుకోవడానికి చేసేటటువంటి ఆ యొక్క పనికి ప్లస్ సమాజం నుంచి చిత్కరింపులు, పోలీసుల నుంచి వేధింపులు, కోర్టులో జరిమానాలు, జైలు శిక్షలు, మళ్ళీ సార్ అనుభవించేదే ఒక భయంకరమైన శిక్ష వ్యభిచారం చేస్తూ. ఏది ఈ ఒక మేల్ దౌర్జన్యంతో ఎంత భయంకరమైన జీవితాలు ఉంటాయో తెలుసా సార్? వాళ్ళు శారీరకపరమైనటువంటి హింస ఎంత భరిస్తారో తెలుసా అండి? అసలు ఒక్కొక్కళ్ళని నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత అయితే 3-4 రోజులు నిద్రపోయిన రోజులు కూడా, నేను నిద్రలేని రోజులు కూడా ఉన్నాయి. అంత భయంగా ఇట్లా వణికిపోయేదాన్ని నేనైతే మాత్రం. అంత భయంకరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి ఆ ఆడది చివరికి నువ్వే తప్పు చేస్తున్నావు అంటే, ఆ తప్పును ప్రోత్సహించిన వాడు లేదా ఆ తప్పు కోసం వచ్చిన వాడు, దానికోసం వచ్చిన వాడు
ఆడది నేరం కాదు, ఈమె ఇస్తుంది కాబట్టి ఈవిడ నేరస్తురాలు అని చెప్పి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచి నువ్వు నిందితురాలివి అని చెప్పేసి, నువ్వు నేరస్తురాలివి అని చెప్పి జరిమానాలు వేసి జైలు శిక్షలేసి మళ్ళీ అక్కడ చీదరింపులు ఎదుర్కొని మళ్ళీ అక్కడ మానసిక క్షోభ ఎదుర్కొని బయటకు వచ్చేసరికి ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి నాగరాజు గారు. ఇలాంటి జీవితాలు నేను ఎన్ని చూశాను. వాళ్ళు జైలుకి వెళ్ళి 2 నెలలు 3 నెలలు జైలు శిక్ష వేస్తారు, లేదా 15 రోజులు 20 రోజులు జైలు శిక్ష వేస్తారు. ఇక్కడ పిల్లలు నడి రోడ్డు మీద ఉన్న పిల్లల్ని చూశాను సార్, అడుక్కున్న పిల్లల్ని. తల్లి పోయి వ్యభిచారం చేసిందని చెప్పేసి జైల్లో పెడితే ఇది నేరం అని చెప్పేసి, సామాజిక నేరం అని చెప్పేసి 2 నెలలు 3 నెలలు జైలు శిక్ష వేస్తే పిల్లలు, ఆ తల్లి సాయంత్రం అయితే ఆ తల్లి వ్యభిచారం చేసినటువంటి చేయగా వచ్చినటువంటి డబ్బులతోటి ఆ పిల్లల్ని పోషించాలి. అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు జనం. ఆ తల్లి పోషించేటటువంటి తల్లి లేకపోయేసరికి బిడ్డల ఆకలితో రోడ్డు మీద పడి అడుక్కునేటటువంటి పిల్లల్ని నేను ఎంతోమందిని చూశాను. నేను చాలామందిని ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి నేను అడిగితే, మా అమ్మ జైలుకి వెళ్ళిందండి అని. మీ అమ్మ ఎందుకు జైలుకి వెళ్ళిందంటే పోలీసులు పట్టుకెళ్ళారండి. ఎందుకు పట్టుకెళ్ళారు అని అంటే, మా అమ్మ ఇట్లా చేస్తుంది అని చెప్పేసానండి. చిన్న పిల్లలు మాట్లాడుతుంటే కడుపు తరుక్కుపోతుంది నాగరాజు గారు. ఆ పిల్లల్ని పోషించడం కోసం చేస్తుంది ఆవిడ. కట్టుకున్న భర్త ఎక్కడ ఉంటాడో అర్థం కాదు, వాడు ఏమైపోయాడో అర్థం కాదు, లేదా మోసం చేసి వెళ్ళిపోయిన వాడు నేరస్తుడు కాదు. వీటన్నిటినీ అనుభవించి ఆ కన్న బిడ్డలనో లేకపోతే కన్న వాళ్ళనో లేదా తన కడుపు నింపుకోవడం కోసమో ఆ వృత్తి నిండుకున్నటువంటి ఆవిడ మాత్రం నేరస్తురాలు. కానీ నేను మాత్రం విన్నానండి చాలామంది కొన్ని ఇంటర్వ్యూస్ నేను చేసినవి, వాళ్ళతో మాట్లాడినవి కొన్ని, వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు యావరేజ్ చేసి చూస్తే మా ఇంట్లో అది నాన్న రూపంలో కావచ్చు, హస్బెండ్ రూపంలో కావచ్చు, మగాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత డెసిషన్కి వస్తున్నాం తప్ప వాళ్ళే కనుక సంపాదించేటటువంటి చేయి లేకపోవడం వల్ల వీళ్ళు సంపాదనకి వెళ్ళాలి. ఇంకొకటి చాలా మంది భలే నీతులు మాట్లాడుతూ ఉంటారు, ఒళ్ళు కాయ కష్టం చేసుకోవచ్చు కదా అని. సార్, కాయ కష్టం చేసుకుంటూ ఇలాంటి జీవితాలని గడిపే వాళ్ళని మీరు ఎన్నన్నా మాట్లాడండి. అంటే ఆ చదువు ఆ స్థాయి అన్ని ఉండి ఒళ్ళు ఇంకేదో అనకూడదు, నేను కొన్ని మాటలు నేను మాట్లాడకూడదు ఒక స్త్రీ అయి ఉండి అలా సంసారాలు నాశనం చేసుకునే వాళ్ళని, నాశనం చేసే వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. కానీ కడుపు నింపుకోవడానికి కోసం ఈ పడపు వృత్తిలోకి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా సార్? ఎందుకు అనంటే సంపాదించే చేయి లేదు అక్కడ, వీళ్ళే ఉన్నారు. ఎక్కడైనా పని కోసం ఎందుకు దిగుతున్నారో కూడా నేను కారణాలు చెప్తాను సార్. దాంట్లో ఏంటి అనంటే, వీళ్ళు పని కోసం వెళితే వీళ్ళు ఆసరా తీసుకుని రమ్మనమంటాడు వాడు. అక్కడ 2 జరుగుతాయి, ఒకటి పని చేయాలి, వాడి యొక్క కోరికలు తీర్చాలి, అప్పుడు వాళ్ళకి డబ్బు వస్తుంది. ఇదేదో రెండిట్లో ఒకటి ఎంచుకుంటే పోలేదా? అంటే ఇక్కడ 2 విధాలుగా నలగాలి. వాడికి పని చేసి పెట్టాలి, వాడి షాప్లోనో లేకపోతే వాడికి కార్ఖానాలోనో లేకపోతే వాడి ఇంట్లోనో ఎక్కడో ఒక చోట పని చేయాలి, వాడికి కోరికలు తీర్చాలి. ఈ విధంగా నలిగే కంటే బాహాటంగా బయటకు వచ్చి ఇదే వృత్తిని ఎంచుకొని ఆ వృత్తిలోనే బ్రతుకుతూ ఆ వృత్తిలోనే జీవనం కొనసాగిస్తున్నారు. వేధింపులు అంటారా ఇక్కడ వచ్చిందరా? అలాంటి జీవితాలు ఉన్నాయి వేధింపులకి గురైనటువంటి వాళ్ళు. అలా ఈ వృత్తిని ఎంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నేను ఒక తండాల్లో సార్, కొన్ని తండాల్లో అయితే ఇక్కడ కదిరి అని చెప్పేసి మన కడప జిల్లాలో ఉంటుంది. అక్కడైతే నేను ఒక పెద్ద ఆపరేషన్ చేశాను నేను ఒక ఛానల్లో ఉన్నప్పుడు. దాంట్లో దాదాపు కొన్ని 100 మంది ఆడవాళ్ళు అక్కడి నుంచి బాంబే, పూనాలో రెడ్ లైట్ ఏరియాలో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ కూడా నేను నా అసిస్టెంట్ తోటి, నా జూనియర్ తోటి అది ఆపరేషన్ చేయటం జరిగిందనమాట. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వింటే నిజంగా చెప్తున్నాను కదా, ఈ సమాజాన్ని మనమేదో ఉద్ధరించేస్తున్నాం అని చెప్పి మాట్లాడేటటువంటి ప్రజాప్రతినిధులను అందరినీ చూస్తే ఒకసారి ఆ జీవితాలు చూడాలనిపిస్తుంది సార్. ఆడవాళ్ళ గురించి, హక్కుల గురించి, గౌరవం గురించి మాట్లాడేవాళ్ళు, అరే నీ కాన్స్టిట్యున్సీలో ఒక ఆడది బతకలేక ఎక్కడికో పోయి ఒళ్ళమ్ముకుని బ్రతుకుతుందిరా, నువ్వేం చేస్తున్నావు అని అడగాలనిపిస్తుంది సార్ చొక్కా పట్టుకొని. ఎంత భయంకరమైన నరకం మీరు నమ్మరు. 13 సంవత్సరాల ఆడపిల్లకి రాగానే తండ్రులు అన్నలు తీసుకొని వెళ్ళి అక్కడ అప్పచెప్పేసి వచ్చేస్తారు. దారుణం కదండి. వీళ్ళేం చేస్తారని అడగండి సార్, వీళ్ళేం చేస్తారని అడగండి. చక్కగా కూర్చొని పత్తాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ డబ్బులు సంపాదించి 1 నెలకో 2 నెలకో 3 నెలకో పైసలు పట్టుకొని వస్తారు. ఆ పైసలు పట్టుకొని వీడు కూర్చొని తినుకుంటూ బత్తాలు ఆడుకుంటానో లేకపోతే ఇంకా తాగి తందనాలు ఆడుకుంటానో వీడు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మాట వింటుంటే అదే ఇంకా చెప్తాను వినండి, ఇంకా అవ్వలేదు అక్కడ. నేను అక్కడికి వెళ్ళాను, ఆ ప్రాంతానికి వెళ్ళి కొన్ని షాకింగ్ ఇవి అన్నమాట. ప్రతి ఒక్కటి ఏంటి అనంటే అది సహజం వాళ్ళకి. అంటే అలా నూరు పోసేశారు, భర్తలు నూరు పోసేశారు, తండ్రులు నూరు పోసేశారు, అన్నలు నూరు పోసేశారు, అమ్మలు నూరు పోసేశారు. ఒక చిన్న పిల్లని పట్టుకొని అడగండి, ఒక 7-8 ఏళ్ళు వచ్చినటువంటి పిల్లని అడగండి, పెద్ద అయిన తర్వాత నువ్వేం చేస్తావమ్మా అని అడిగాను సార్ నేను.
ఆ పిల్లలు ఆడుకుంటుంటే ఒక పిల్లని పిలిచి ఏమవుతావమ్మా అంటే పూనా వెళ్ళి దందా చేస్తా అంది. ఏదో తింటున్నాను సార్, వాళ్ళు ఏదో ఫ్రూటో ఏదో ఇచ్చారు, అది తినేది మింగుడు పడలేదు సార్ నాకు. ఒక్కసారి ఇట్లా ఇట్లా అయిపోయినా నేను, ఆ ఊపిరి నాకు ఆడలేదు. 7-8 ఏళ్ల పిల్ల పూనా పోయి దందా చేస్తా అంది. తర్వాత నేను చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పోలీసులు వెళ్ళి వాళ్ళందరినీ సేవ్ చేసి రెస్క్యూ చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఎంతమంది సార్, దాదాపు 700 మంది సార్ తీసుకొచ్చింది అక్కడి నుంచి. 700-800 మందిని ఆ రెడ్ లైట్ ఏరియా నుంచి తీసుకొస్తే దాంట్లో 13 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఉన్నారు, 45-50 ఏళ్ల వరకు ఉన్నారు సార్. 13 ఇయర్స్. ఇంకా చెప్పమంటారా నాగరాజు గారు, 13 ఇయర్స్ పిల్లల్ని గురించి మాట్లాడుతుంటే వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఆయన అప్పుడు క్రైమ్ డీజీపీ ఉన్నారు, ఆయన ఫోన్ చేశారు అనమాట, అమ్మ రండి అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 4 పిల్లలు 5 పిల్లల్ని నిలబెట్టారు. అమ్మ చూసావా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా నీకు, ఆల్ దోస్ ఆర్ ఆల్ విక్టిమ్ ఎయిడ్స్. 13 సంవత్సరాల పిల్లలు ఎయిడ్స్ బారిన పడ్డారండి. ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఏమంటారు చెప్పండి సార్? ఇప్పుడు చెప్పండి సార్, లీగలైజేషన్ అనేది ఎవడైనా దాని గురించి పత్తిత్తు మాటలు ఎవడైనా మాట్లాడతాడు? మాట్లాడే ప్రతి ఒక్కడు ఇలాంటి వాళ్ళని, ఒక్క ఆడపిల్లని ఆదుకోండి చాలు, ఒక్క ఆడపిల్లని ఆదుకోండి చాలు, దేశం బాగుంటుంది. ఈ క్రైమ్ ఆపండి చాలు, దేశం బాగుపడుతుంది. మాటలొద్దు నాగరాజు గారు, మాటలొద్దు, చేతలు కావాలి ఇక్కడ మనకి. ఆ తర్వాత ఆ 700 మెంబర్స్ని తీసుకొచ్చిన తర్వాత నేను ఉత్సాహంగా చాలా సాధించేశాను, 700 మంది అసలు అక్కడి నుంచి రిలీజ్ చేయించాను అని చెప్పేసి నేను కోర్టుకు వెళ్ళాను. ఆ కోర్టుకు అటెండ్ అవుతారు కదా, అటెండ్ అయిన తర్వాత అక్కడ తిరిగి రెస్క్యూ హోమ్కి 200 మంది వచ్చారు సార్. అవునా? మిగిలిన 500 మంది ఏమయ్యారు అని అడగండి. తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిపోయారు. కోర్టులో కట్టవలసినటువంటి జరిమానాలు కట్టి. ఎందుకు అలా అంటారు? దేర్ ఈజ్ నో అదర్ గో. నేను మళ్ళీ పరిగెట్టాను. నేను అంటే అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళకి ఫోన్లు చేశాను, ఎవరెవరైతే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారమ్మా అంటే, అక్కడికి వచ్చి ఏం చేయమంటారమ్మా, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరమ్మా, ఈ పొలిటీషియన్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ చెప్పేదంతా మాట్లాడేదంతా పైకి ఓట్ల కోసం మాత్రమే. మా బతుకులు అక్కడికి వచ్చిన తర్వాత మాకు తిండి పెట్టేటోడు లేడు, మాది ఇదే జీవితము, మా జీవితాన్ని మార్చేటటువంటి వాడు ఈ భూమి మీద పుట్టల. ఈ 200 మంది ఇక్కడ ఎందుకు ఉండిపోయారో చెప్పమంటారా అండి? వాళ్ళకి డబ్బు కట్టేవాళ్ళు లేకపోతే వీళ్ళు కూడా వెళ్ళిపోతారండి అక్కడికే. ఆ తర్వాత నాకు వచ్చిన వార్త ఒక 10-15 డేస్ తర్వాత ఆ 4 పిల్లల్లో ఎయిడ్స్ అన్న పిల్లలు లో నాకు విన్న వార్త ఏంటంటే అందులో 2 పిల్లలు చనిపోయారు. బాధాకరం. దీన్ని ఎలా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది అని అంటే దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి నాగరాజ్ గారు. అంటే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, హెల్త్ పరంగా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఇదిగో మీరు ఇలా ఉంటేనే మేము మిమ్మల్ని అలౌ చేస్తాము, ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మేము హెల్తీగా ఉంటాం, మీరు హెల్తీగా ఉంటారు అనేటటువంటిది ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకునేటటువంటి, ఓపెన్గా ఫ్రేమ్ చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఇది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇప్పుడు చెప్తాను నాగరాజ్ గారు. ఇక్కడున్న పెద్ద ప్రమాదం ఏంటి అంటే, వీళ్ళు ఎవరు బాధితులు, ఎవరైతే ఇది నడుపుతున్నారు, చేస్తున్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు బాధితులు. అయితే వీళ్ళని చేయించే వాళ్ళతోటి ఈరోజు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. వీళ్ళ వెనక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు, పెద్ద మాఫియానే నడుస్తుంది, భయంకరంగా ఉంటారు. ఇవి ఏమవుతాయి అనంటే చక్కగా నువ్వుండే అపార్ట్మెంట్లోనో నేనుండే అపార్ట్మెంట్లోనో దందా బ్రహ్మాండంగా నడిపేస్తారు ఈజీగా. మీరు నమ్మరు సార్, నేనున్న ప్లేస్లోనే కనీసం 5-6 సార్లు నేను వెకేట్ చేయించుంటాను. బట్ మా అపార్ట్మెంట్లో నేను ఒక పెద్ద శత్రువుని, నేను పనికిరాను సార్. వీళ్ళందరినీ వెకేట్ చేయించినందుకో లేకపోతే ఇంకొకటో నేను పనికిరాను సార్. ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళు మహా గొప్ప. ప్రియా చౌదరి హైలైట్ అయిపోతుంది. హైలైట్ నీ పిండా కూడా. అక్కడ మన బిడ్డల బ్రతికేంటి, నీకు మగపిల్లలు పుట్టారు, నాకేం హామ్ లేదని నువ్వు అనుకుంటున్నావు. వాడు 4 ఏళ్ళు ఎదిగిన తర్వాత ఆ కొంపలోనే తేరుతాడు. ఈజీ అట్రాక్షన్ కదా.
ఆడపిల్లలున్న తల్లులున్నారు, ఆడపిల్లలున్న కుటుంబాలు ఉన్నాయి. ఏ నిమిషాన ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఎవడు చూశాడు? ఎవడికి సామాజిక బాధ్యత లేదు. ఇలాంటి ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటిల్ని ఎలా ఎదుర్కోవాలి, వీటిల్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనే వీటికి కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ మాత్రం ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం చట్టానికి ఎంతైనా ఉంది నాగరాజ్ గారు. అవును, అదొక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే నేను చెప్తాను. ఇప్పుడు బాంబే వెళ్ళామనుకోండి, ఇప్పుడు నేను ఇందాక పూణే చెప్పా, రెడ్ లైట్ ఏరియా ఓపెన్గా ఉంటుంది. బాంబే అన్నాను, అక్కడ కమాటీపుర ఓపెన్గా ఉంటుంది. ఒకప్పుడు మన హైదరాబాద్లో కూడా మెహందీ బజార్ అని ఒకటి ఉండేది సార్, ఇప్పుడు కాదు, నేను ఐఎమ్ టాకింగ్ 90s ఉన్నప్పుడు. అది కేవలం వీళ్ళ కోసమే ఉండేది. వీళ్ళందరూ కూడా అది దందా చేసే వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ లో ఉండేవాళ్ళు. సిటీ మొత్తం రీసెంట్ గా వచ్చింది, అది తర్వాత జరిగింది. అక్కడ ఎక్కడో ఊరి చివర ఉండేవాళ్ళు సార్, వాళ్ళంతా కూడా ఊరి చివర ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు. బట్ ఊర్లో ఉన్నటువంటి ఈ వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండేది కాదు. మన సోకాల్డ్ నాగరికత పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఏరియాని కబ్జాలు చేసి అనుకోండి, నిజంగా కబ్జాలనే మాట్లాడతా గవర్నమెంట్తో సహా, వాళ్ళని తీసేసి వాళ్ళని అక్కడి నుంచి లేపేసి వ్యభిచారం రూపుమాపాలని అనుకుంటారు. ఎలా రూపు మాసిపోతుందని వీళ్ళు ఈ సోకాల్డ్ బ్యూరోక్రాట్స్ కానీ సోకాల్డ్ మేధావులు కానీ అనుకుంటారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళని అక్కడి నుంచి లేపవతలు బారేసి వాళ్ళ గుడారాలన్నీ లేపేసి అక్కడ అభివృద్ధి చెందేసి బిల్డింగ్లు కట్టేసి దాన్ని ఒక పెద్ద న్యూ సిటీ కింద మార్చేశారు. వీళ్ళేమవ్వాలి? చెదిరిపోయినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లలు ఏమవ్వాలా? అవన్నీ సిటీలోకి వచ్చేసాయి. ఓకే, ఒకప్పుడు బస్ స్టాపులు వాళ్ళకి నిలయమయ్యాయి. సికింద్రాబాద్ బస్ స్టాప్, శ్రీనగర్ కాలనీ బస్ స్టాప్లో, ఇట్లా ఎన్నో బస్ స్టాప్లు, పంజగుట్ట బస్ స్టాప్లో, ఇవన్నీ బస్ స్టాపుల్లో అంతా వీళ్ళే. ఏ ఆడపిల్లల నుంచి ఉన్నా కూడా భయమే. అది ఎవరు అన్నది ఎవడెవడు ఏం సైకిల్ చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు, ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. భయంకరమైనటువంటి టార్చర్ అండి. మరి వీటిల మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? లేపేశారు, బాగుంది. అక్కడ ఉండకూడదు అనుకున్నారు, బాగుంది. డెవలప్మెంట్ అన్నారు, బాగుంది. ఈ బ్రతుకులకి డెవలప్మెంట్ చూపించారా అని అడుగుతున్నాను నేను. అవి అలాగే ఉన్నాయి. ఆ తర్వాత బస్ స్టాండ్లో నుంచి ఈరోజు అపార్ట్మెంట్లోకి మారిపోయాయి. ఇప్పుడు ప్రొటెక్షన్ ఎవరికి కావాలి నాగరాజ్ గారు? ఫ్యామిలీస్కి ప్రొటెక్షన్ కావాలి. ఫ్యామిలీస్కి ప్రొటెక్షన్ కావాలి. ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం చాలా ఉంది. ఎందుకంటే ఇది చాప కింద నీరు లాంటిది. ఇది ఎంత భయంకరమైనటువంటి మాఫియా, ఎంత భయంకరమైనటువంటి మాఫియానో ఇంకా చెప్పాలి అనంటే మనకే తెలియనటువంటి ఒక చెదపుట్ట ఇది. అంటే నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనట్లేదండి, వాళ్ళని నడిపే వాళ్ళు సమాజంలో ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు నేను చెప్తున్నాను. వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద కూడా ఉంది. సొసైటీ కూడా దాన్ని సామాజిక బాధ్యత అంతే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. మనము ఆ కోర్టు తీర్పు చదవగానే చూసావా ఎక్కడికి పోతున్నాం మనం, ఏదో అయిపోయింది అంటారు కదా. ఇన్ని ఉన్నాయి కోర్టు ఇవ్వడానికి వెనక. బట్ నీ ముందు బోల్డ్ సవాళ్ళు ఉన్నాయి బాస్. అది చదువు, అది మాట్లాడు, దాని గురించి ప్రయత్నించు. షూర్ అండి, మీరు చెప్పిన దాంట్లో కాయిన్కి బోత్ సైడ్ ఉంది. అవును, సామాజిక బాధ్యత అనేది చాలా ఉంది. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని బిహేవ్ చేస్తే దాన్ని తగ్గట్టు బాగుంటుంది. ఇండివిజువాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉన్నా కూడా బట్ సామాజిక బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.